సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన పలువురు ఉమ్రా యాత్రికులు మరణించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా పలువురు నేతలు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన పలువురు ఉమ్రా యాత్రికులు మరణించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా పలువురు నేతలు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. పవిత్ర ఉమ్రా యాత్రలో తెలంగాణకు చెందిన మన సోదర సోదరిమణులు మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. మదీనా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 42 మంది భారతీయులు మరణించడం హృదయ విదారకమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు కావటం బాధాకరమని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీలో జరిగిన ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాలకు తన ప్రార్థనలుంటాయని జగన్ పోస్టు చేశారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ నెల 19న వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం అర్హత ఉన్నవారు ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల 19న 2వ విడత నిధులు జమ చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, 26 జిల్లాల జేడీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలను అధికారులకు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు అదే రోజు విడుదల చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో కలిపి మొత్తం 7,000 అందించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందాలని, రైతులకు చేయూతనివ్వటం భారం కాదు, బాధ్యతని గుర్తెరగాలని అన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం 2వ విడత అమలు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 19న వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఎన్పీసీఏలో ఇనాక్టివ్గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని, క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకుని పర్యవేక్షణ చేసి వాటిని సరిచేయాలని సూచించారు. అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం అన్నదాత సుఖీభవ పథకం అర్హత ఉన్నవారు ఆన్లైన్లో రైతులు నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద 2వ విడత 46,62,904 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని అధికారులు మంత్రికి వివరించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద 3,077.77 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు విడుదల చేయనున్నామని చెప్పారు. ఈ పథకంపై సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అన్నదాత సుఖీభవ అందుకనే రైతులు సెల్ఫోన్లకు ఒకరోజు ముందే సందేశాలు వెళ్లాలి. రైతులు తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. తొలి విడతలో జమ కానివి రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి అర్హత ఉన్న వారికి అన్నదాత సుఖీభవ పథకం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరగాలని అధికారులకు సూచించారు. వెబ్లాండ్లో నమోదు కానివి అర్హత ఉన్న వారికి అందలేదని, రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులు పరిశీలించి అర్హత ఉన్న రైతులకు పథకం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కింది స్థాయి సిబ్బంది గ్రామాల్లో పర్యటించి రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి బాగా వెనుకబడిపోయిందని, చంద్రబాబు నాయకత్వంలో మళ్లీ ప్రగతి పదంలోకి పయనిస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. విశాఖ వేదికగా జరిగిన సిఐఐ సదస్సులో పెట్టుబడులు వెల్లువలా తరలివచ్చాయని వెల్లడించారు. పరిశ్రమల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ ఇకపై ముందంజలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నం వేదికగా విజయవంతమైన సిఐఐ సదస్సుపై ఎంపీ కేశినేని శివనాథ్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శ్రీరామ్ రాజ్గోపాల్, దుదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల మేర, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి బాగా వెనుకబడిపోయిందని ఆరోపించారు. రాష్ట్రం మళ్లీ ప్రగతి పథంలోకి పయనిస్తోందని, ముఖ్యంగా విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, దీనివల్ల యువతలో కొత్త ఉత్సాహం వచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్ధాలేనని, హీరో, అమర్ రాజా వంటి పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. పరిశ్రమల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ ఇకపై ముందంజలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలు రాష్ట్ర పాలనలో చాలా కుంటిపడిపోయిన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాటలో నడుస్తుంది. వీటిలో భాగంగా ఇవాళ విశాఖపట్నంలో కానీ, రాయలసీమలో కానీ, కోస్తా ఆంధ్రాలో కానీ రకరకాల పరిశ్రమలు రాబోతున్నాయి. మనం చూస్తే రాయలసీమకి ఏరోస్పేస్, డ్రోన్, అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్పత్తి రంగం ఎక్కువగా రాబోతుంది. కోస్తాలో ఆక్వా, విద్య, వైద్యం, అన్నిటికన్నా ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్, ఇటువంటి ఎన్నో పరిశ్రమలు అమరావతి బేస్ అయిన ఈ కోస్టల్ ప్రాంతంలో రాబోతున్నాయి. విశాఖపట్నంలో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పరిశ్రమలు, అంతేకాకుండా డేటా సెంటర్లు, వీటితో పాటు ఐటీ పరిశ్రమ, విద్యుత్ రంగంలో మనం చూస్తే రెన్యూబుల్ ఎనర్జీ, మొత్తం రాయలసీమ అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ రాబోతుంది. ఇట్లా ఒకటని కాదు, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి బాట ప్రయాణిస్తుంది. వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే ఇవాళ రాష్ట్రం ఇంత ముందుకు దూసుకువెళ్తున్నందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ హైదరాబాద్ రూపురేఖలను మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కొనియాడారు. రాష్ట్రానికి కియా మోటార్స్ వంటి పెద్ద కంపెనీని తీసుకొచ్చి పెట్టుబడులు వచ్చేలా చేసింది చంద్రబాబునని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలను లేకుండా చేశారని విమర్శించారు. అమరావతిలో లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ త్వరలో ఒక ఆర్థిక రాజధానిగా రూపుదిద్దుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మన అమరావతి కింద ఎంపీ గారు చెప్పినట్లుగా లక్షలాది కోట్ల పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన్ని ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. నేను ప్రతిపక్ష పార్టీలు కూడా, వైఎస్ఆర్సీపీ కావచ్చు లేదా ఇతర పార్టీలు కావచ్చు, ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు, వీరందరూ కూడా ఇవాళ విశాఖపట్నాన్ని ఒక్కసారి మనం చూసుకుంటే బిఫోర్ స్టీల్ ప్లాంటు, ఆఫ్టర్ స్టీల్ ప్లాంటు ఏంటి విశాఖపట్నం ఒకసారి మనం గమనించుకోవాలి. అంటే ఒక స్టీల్ ప్లాంట్గా ఆ రోజున ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఆమరణ నిరాదీక్ష చేసిన వాళ్ళు ఉన్నారు ఆ ఫ్యాక్టరీ కోసం. అది వచ్చిన తర్వాత విజయవాడ నగరం, ఇవాళ విశాఖపట్నం నగరం ఇవాళ భారతదేశంలో ఒక ఆర్థిక నగరంగా డెవలప్ అయిందంటే దానికి మూలం అక్కడ వచ్చిన వైజాగ్ స్టీల్. అనంతరం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ సిఐఐ సదస్సు ద్వారా ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల మందికి ఉద్యోగాల కల్పన అనేది రాష్ట్రానికి ఒక శుభపరిణామమని అభివర్ణించారు. సిఐఐ సదస్సు కంటే ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు విదేశాల్లో పర్యటించి పెట్టుబడులను ఏపీకి వచ్చే విధంగా కృషి చేశారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ దేశాలు చూసే విధంగా ఎదుగుతూ ఉంది. ప్రజలు ఈ సందర్భం ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కడైతే లాంగ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో, ఎక్కడైతే నాయకుడు ముందు చూపుడు నాయకుడు ఉంటాడో, నిబద్ధత నాయకుడు ఉంటాడో ఆ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రభుత్వాన్ని ద్వారా ప్రజలు కోరేది ఒకటే కోరుతా ఉన్నాం, ఇటువంటి ప్రభుత్వాన్ని సహకరించండి, ఆశీర్వదించండి. లాంగ్ టర్మ్గా ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో తప్పకుండా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు హైదరాబాద్ సిటీ ఉంది. ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే హైటెక్ సిటీ డెవలప్ చేశారు. నిజంగా వాటితో కంపేర్ చేసుకుంటే చాలా లిటిల్గా ఉన్నప్పుడు ఇటువంటి ప్రభుత్వానికి ఎక్కువ నాడు ఉండేదిగా పరిపాలన ఇస్తే, ప్రజలు సహకరిస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే
రైళ్లలో నిద్రిస్తున్న సమయంలో విలువైన బ్యాగ్ను దొంగిలించి రైల్వే పోలీసులకు సవాల్ విసిరిన దొంగలను చాకచక్యంగా పూర్తి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విజయవాడ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సాంకేతిక మార్గాల ద్వారా బోధల అశోక్ కుమార్, బోధన లలిత్ బాబులు ప్రమేయాన్ని ఈ కేసులో నిర్ధారించిన పోలీసులు ఆదివారం సాయంత్రం చెన్నై వెళ్లేందుకు సిద్ధమవుతున్న వీరిని రైల్వే స్టేషన్ కు వస్తుండగా పార్సల్ ఆఫీస్ వద్ద వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి 84,50,000 రూపాయల నగదు కూడా రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులోని ఓ ప్రైవేటు పౌల్ట్రీ ఫారం మేనేజర్ నాగరాజు నుంచి రైలు ప్రయాణంలో దొంగిలించబడిన 87 లక్షల నగదు కేసును విజయవాడ రైల్వే పోలీసులు మరియు ఆర్పీఎఫ్ సంయుక్త బృందం విజయవంతంగా ఛేదించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు రైల్వే స్టేషన్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ నందు జీఆర్పీ సిఐ జేవి రమణ మీడియాకు వివరించారు. ఉన్నతాధికారులైన డీఐజీ సత్యయేసు బాబు ఐపీఎస్, ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు దర్యాప్తు బృందాలు సీసీటీవీ ఫుటేజ్, కాల్ డీటెయిల్ రికార్డు విశ్లేషణ మరియు సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని పట్టుకోవటం జరిగిందని పేర్కొన్నారు. గత నెల 31న కర్లాం నుంచి రైల్లో 87 లక్షల నగదుతో ప్రయాణిస్తున్న నాగరాజు విజయవాడ రైల్వే స్టేషన్కు చేరుకున్న సమయానికి నగదు బ్యాగ్ దొంగిలించిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడు బూదాల అశోక్ కుమార్ విశాఖపట్నంలో రైలెక్కి దొంగతనం చేసి ఒంగోలు మీదుగా పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు పకడ్బందీ ట్రాకింగ్ ద్వారా ఇద్దరు నిందితులు బూదాల అశోక్ కుమార్, బూదాల లలితబాబులను నవంబర్ 16న చెన్నైకి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా వారిని విజయవాడ రైల్వే స్టేషన్ పార్సెల్ కార్యాలయం వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి 84,50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ అశోక్ అనేవాడు అడ్వాన్స్గా వైజాగ్ వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో వెయిట్ చేయడం జరిగింది. ఈ కంప్లైనెంట్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాగ్ తీసుకుని వచ్చి రాయగఢ ఎక్స్ప్రెస్లో అతని బెర్త్లో ఆయన పడుకుని ఉండగా ఈ అశోక్ దానికి ఆనుకున్నటువంటి స్లీపర్ క్లాస్లో వెయిట్ చేస్తున్నాడు ఆపర్చునిటీ కోసం. కొంత దూరం రాజమండ్రి పాస్ అయిన తర్వాత వీడు కూడా ఏసీ కోచ్లోకి వచ్చి ఎవడైతే క్యాష్ క్యారీ చేస్తున్నాడో కంప్లైనెంట్ అతనితో పాటు ట్రావెల్ చేయడం జరిగింది. విజయవాడ వచ్చిన తర్వాత ఒకసారి కింద ట్రైన్ ఆగిన తర్వాత రాయగఢ ఎక్స్ప్రెస్ ఆగిన తర్వాత ఆ ఏసీ కోచ్ ఒకసారి లోపలికి వెళ్ళి అన్నీ చూసుకొని కిందకి దిగడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఏసీ కోచ్లోకి ఎక్కి ఆ క్యాష్ ఉన్నటువంటి బ్యాగ్ని తీసుకుని ట్రైన్లోంచి బయటకు వచ్చేసి అటు నుంచి ప్లాట్ఫామ్ EB1 అంటే ఈస్ట్ బుకింగ్ 1లోంచి బయటకు వచ్చి అక్కడ ఆటో ఎక్కేసి మన వారధి దగ్గర విజయవాడ వారధి దగ్గరికి ఆటో వేసుకుని ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వేరే వ్యాన్లో ఎక్కి పొన్నూరు దాకా ట్రావెల్ చేయడం జరిగింది. పొన్నూరు నుంచి వేరే బస్సులో ఎక్కి ఒంగోలు చేరడం జరిగింది. ఈ విధంగా వెహికల్స్ అన్ని మార్చుకుంటూ దఫదఫాలుగా ట్రావెల్ చేసి తెల్లారేసరికి కావలి వెళ్ళిపోవడం జరిగింది. ఆ కావలి నేటివ్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది అన్నమాట. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 5 రోజుల పాటు జరగనున్న భవానీ మాలాధారణ విరమణకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గట్టి ఏర్పాట్లు చేయాలని దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మన సన్నిధిలో డిసెంబర్ 11 నుంచి 5 రోజుల పాటు నిర్వహించనున్న భవానీ దీక్ష విరమణల కార్యక్రమానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ భవానీ మాల విసర్జన కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 6 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీక్షల విరమణల సందర్భంగా ఇంద్రకీలాద్రికి వచ్చే భవానీ భక్తులకు అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆలయ ట్రస్ట్ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భవానీ దీక్షల విరమణలను పురస్కరించుకుని ఏర్పాట్లపై ఈ ఉదయం మహామండపంలోని 4వ అంతస్తులో వైదిక కమిటీ సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ డిసెంబర్ 4న జరిగే కలశజ్యోతి ఊరేగింపు కార్యక్రమం విజయవంతం చేయాలని, దీక్షా విరమణ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భవానీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున హోమగుండాలు, ఇరుముడి సమర్పణ పాయింట్ల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని, అలాగే అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం సమృద్ధిగా భక్తులకు ఏర్పాటు చేయాలని వారు సూచించారు. దర్శన క్యూలైన్లు, మంచినీరు ఏర్పాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు,
గిరి ప్రదక్షిణ మార్గం, కేశఖండన ఏర్పాటు, భక్తుల పుణ్యస్నానాలు ఏర్పాటు సరైన రీతిలో జరగాలని వారు ఆదేశించారు. అదే సమయంలో మైక్ ప్రచారం, ఉచిత బస్సు నిర్వహణ ప్రణాళిక ప్రకారం జరగాలని ఈవో సీనా నాయక్ అధికారులను ఆదేశించారు. రేపు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖలతో జరిగే భవానీ దీక్షల సమావేశంలో మరిన్ని నిర్ణయాలపై చర్చించి నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఈ సంవత్సరం దీక్షా విరమణకి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని చైర్మన్, ఈవోలు సిబ్బందిని కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్దిష్ట గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ ఇలక్కియా అధికారులను ఆదేశించారు. ఫ్లో చార్టు ప్రకారం దరఖాస్తుల ప్రక్రియ గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ల నుంచి ప్రారంభమయ్యేలా డివిజన్, మండల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్దిష్ట గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని, ముఖ్యంగా రెవెన్యూ శాఖ అర్జీలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ ఇలక్కియా అధికారులను ఆదేశించారు. నేడు స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం జేసీ ఇలక్కియా మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యూటేషన్ సేవలు పారదర్శకంగా అందించాలని, అవగాహన కల్పించాలని చెప్పారు. ఫ్లో చార్టు ప్రకారం దరఖాస్తుల ప్రక్రియ గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ల నుంచి ప్రారంభమయ్యేలా డివిజన్, మండల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, అదే సమయంలో అర్జీదారుడికి సంతృప్తికర పరిష్కారం లభించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. నేడు కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు మొత్తం 160 అర్జీలు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకు 50 అర్జీలు వచ్చాయి, పోలీసు శాఖకు 23, విభిన్న ప్రతిభావంతుల శాఖకు 13, పంచాయతీరాజ్కు 12, పురపాలక శాఖకు 11 అర్జీలు రాగా విద్యా, డిఆర్డీఏ విభాగాలకు 9 చొప్పున అర్జీలొచ్చాయి. ఆరోగ్య శాఖకు 6, సర్వేకు 4, విద్యుత్ శాఖకు 4, కళాశాల విద్యకు 3, గృహ నిర్మాణం 2, ఏపీఎస్డబ్ల్యూ ఆర్ఐఈఎస్కు 2 అర్జీలు రాగా వివిధ శాఖలకు సంబంధించి 12 అర్జీలొచ్చాయి. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమ్మిట్ లో రాష్ట్రానికి 13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే హర్షించాల్సింది పోయి వైసీపీ విష ప్రచారం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ మండిపడ్డారు. అమరావతిలో 48,000 కోట్ల పెట్టుబడులు, క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులు తీసుకురావడం సీఎం చంద్రబాబు ఘనత అని చెప్పారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన లోకేష్ సంపూర్ణ అవగాహనతో పరిశ్రమల కోసం కృషి చేస్తున్నారని పంచమర్తి అనురాధ ప్రశంసించారు. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమ్మిట్ విజయవంతమై రాష్ట్రానికి 13.6 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంపై వైసీపీ చేస్తున్న విమర్శలను శాసనమండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ పెట్టుబడులు రావడంపై హర్షించాల్సింది పోయి వైసీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషితో 17 నెలల్లో రాష్ట్రానికి 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అనురాధ తెలిపారు. విశాఖ సిఐఐ సమ్మిట్లో ఏకంగా 13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీని ద్వారా సుమారు 16 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలను జగన్ వెళ్లగొట్టాడని, మౌలిక వసతులు కల్పించడంలో విఫలమై యువత భవిష్యత్తును దెబ్బతీశారని విమర్శించారు. తాజాగా నీటి వసతి, రవాణా, విద్యుత్ వంటి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వటం వల్లే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 7 విమానాశ్రయాలతో పాటు మరో 7 నిర్మించేందుకు కృషి జరుగుతోందని, 4 పోర్టుల నుంచి ప్రస్తుతం మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ, శ్రీకాకుళంలో మరో 4 పోర్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మీలాగా అంటే వైసీపీ లాగా ఇదేదో కదిరిలో గొడ్డల పరిశ్రమ పెట్టడం, పులివెందుల్లో బాంబుల పరిశ్రమ పెట్టడం, రాయలసీమను అంతా నాశనం చేసేలాగా కియా అనుబంధ సంస్థలైన 18 సంస్థలను ఎల్లగొట్టడం, అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళని ఏడిపించి వాళ్ళని అగ్రిమెంట్లు చేయకుండా, ఏమీ చేయకుండా వాళ్ళని అన్ని రకాలుగా హింస పెట్టి వాళ్ళని ఎల్లగొట్టేలాగా చేయడం, జాకీ కంపెనీలను ఎల్లగొట్టేలాగా చేయడం మా గవర్నమెంట్కి, మా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చేత కాదు. ఈరోజు కర్నూలు, రాయలసీమలో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాబోతుంది. ఆల్రెడీ అక్కడ కియా ఉంది, సోలార్ విండ్ కాన్సన్ట్రేషన్ ఉంది, సీడ్ పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఈరోజు
అక్కడ ఈ డ్రోన్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా అక్కడ రాబోతూ ఉన్నాయి జాకీ సంస్థలు వీళ్ళు వెళ్ళగొడితే. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఫ్రాంకిల్ టెంపుల్టన్ ఎలగొట్టారు, లూలు సంస్థలను ఎలగొట్టారు. అసలు వాళ్ళని హింసించి అసలు పెట్టుబడిదారులను ఏ రకంగా హింసించారంటే వాళ్ళని కోట్ల చుట్టూ తిప్పి వాళ్ళని బెదిరించి అదిరించి వాళ్ళ చివరికి వాళ్ళ కోట్లకు వెళ్ళి మళ్ళీ ఈ పీపీఏలు రద్దు చేస్తే ఆ రద్దు చేసిన దానికి ఫైన్ మా గవర్నమెంట్ 10,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది వైసీపీ. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో శివాలయాలు భక్తజనంతో కళకళలాడాయి. భక్తుల విశేష సంఖ్యలో తరలివచ్చి బోళాశంకరుని ప్రీత్యర్థం విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. వన్-టౌన్లో పాత శివాలయంగా పేరుగాంచిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్టి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవస్థాన ప్రధాన అర్చకులు రాచకొండ నాగరాజ శర్మ నేతృత్వంలో స్వామివారికి విశేష అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శివకేశవులకు పరమ పవిత్రమైన కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని శైవక్షేత్రాలు భక్తజనంతో పోటెత్తాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి వన్-టౌన్లోని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం చేరుకునే ఉన్న పాత శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కార్తీక దామోదరుల ప్రీత్యర్థం దీపాలు వెలిగించి శాస్త్రోక్తంగా అర్చనలు నిర్వహించారు. వేకువజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో చైర్మన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే అర్చకులు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. బ్రహ్మముహూర్తం ప్రదోషకాలంలో పరమశివుణ్ణి మదిలో మనసారా ఓం నమః శివాయ అని స్మరిస్తే చాలు కరిగిపోతాడు. భక్తితో పరమేశ్వరుని ఒక సుమం సమర్పించినా లేదా శివ పంచాక్షరి ధ్యానం చేసినా సంతుష్టుడై సకల శుభాలు, మానసిక ప్రశాంతత కలుగుతుందని భక్తుల నమ్మకం. మరి ఈరోజు కార్తీక మాసం సందర్భంగా 4వ సోమవారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం జరిగింది. అలాగే స్వామివారి దర్శనం భక్తులకి తెల్లారుజామున 2:30కే స్వామివారి దర్శనం ఇవ్వడం జరిగింది. ఇప్పటికి భక్తులు కనీసం 10,000 మంది భక్తులు స్వామివారి దర్శనం. వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మా పాలకమైన మా యువ గారు కలిసి క్యూ లైన్ కానివ్వండి, అట్లా భక్తులకు వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆడవాళ్ళకి దీపాలు పైన ఏర్పాటు జరిగిందండి. ఎందుకంటే కింద ఎక్కువ క్రౌడ్ ఉండడం వలన పైన పెడితే ఎటువంటి ఇబ్బంది లేక పైన ఏర్పాటు చెప్పింది. మాలాగే వాలంటీర్ వ్యవస్థను కూడా ఒక 50 మంది పెట్టామండి. వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క భక్తులకి ఆ స్వామివారి దర్శనం కలగటమే మాకు సంకల్పంగా పనిచేస్తున్నాం. అట్లాగే ఉదయం ఉచిత ప్రసాదం ఏర్పాట్లు, సాయంకాలం కూడా మరి ఆహారతలు అయిన తర్వాత భక్తులకి అన్నదానం ఏర్పాటు కూడా జరిగింది. అది భక్తుల సహకారంతోనే. ఈ యొక్క పాత శివాలయం అంటే విజయవాడ నగరంలో పాండవులు ధర్మ స్థాపించిన శివాలయంగా పేరున్న శివాలయానికి విజయవాడ నగరం నుంచి భక్తులు రావటం చాలా ఆనందకరిచం. అట్లాగే ప్రతి భక్తులు కూడా ఆ యొక్క శివయ్య దర్శించుకొని వారందరూ సుఖ సంతోషాలు కోరుకుంటూ ఓం నమః శివాయ. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ నగరాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరిపిళ్ల తిరుమలేశ్వరరావు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మృతి చెందడంతో టీడీపీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల టీడీపీ రాష్ట్ర కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దివంగత నాయకులు మరిపిళ్ల తిరుమలేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు హాజరయ్యారు. తిరుమలేశ్వరరావు చిత్రపటానికి వారు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తిరుమలేశ్వరరావు పార్టీకి అందించిన సేవలను, ఆయన నిబద్ధతను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి, పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎంతో విలువైందని కొనియాడారు. పార్టీకి, ప్రభుత్వానికి ఆయన సేవలు ఎంతో ఉపకరిస్తాయని, ఆయన మృతి తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 2025-26 పత్తి సీజన్లో ఒక్కో క్వింటాకు 8,110 రూపాయలు మద్దతు ధర ప్రకటించి పత్తి కొనుగోలుకు శ్రీకారం చుట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. రైతులు దళార్లను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందవలసిందిగా కోరారు. 2025-26 పత్తి సీజన్లో ఒక్కో క్వింటాకు 8,110 రూపాయలు మద్దతు ధర ప్రకటించి పత్తి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.
మైలవరం లోరీ మార్కెట్ యార్డులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ విక్రయ కేంద్రానికి తీసుకొచ్చిన పత్తిని, అందులోని తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలలో పత్తిని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందవలసిందిగా కోరారు. ఇక్కడ నుంచి నేరుగా పత్తి కొనుగోలు చేసి 8 మిల్లులకు రవాణా చేయనున్నట్లు వెల్లడించారు. CCI నిబంధనల ప్రకారం పత్తిలో తేమ 12% లోపు ఉండాలని అన్నారు. వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు, అధిక వర్షాల వల్ల పత్తిలో నాణ్యత తగ్గిందన్నారు. రైతు సోదరులు పత్తిని ఎక్కువసేపు ఆరబెట్టి ఇక్కడకు కొనుగోలుకు రావాలన్నారు. రైతులకు ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకుండా గోనె సంచుల్లో లేదా లూజుగా తెస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అధిక వర్షాల వల్ల పత్తి రైతులకు జరిగిన నష్టం గురించి సీఎం చంద్రబాబు దృష్టిలో పెడతామన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, కొనుగోలులో నిబంధనలు సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ తెల్ల సంచుల్లో కాటన్ తీసుకొస్తున్నారు. ఇది రైతుకి ఇబ్బంది, వ్యాపారస్తులకు ఇబ్బంది, CCIకి ఇబ్బంది. దయచేసి ఎందుకంటే వాటిలో పాలీప్రొపైలీన్ సంచుల్లో వస్తాయి కానీ PP బ్యాగ్స్లో వాటి ద్వారా కంటామినేషన్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఇది మొత్తం భారతదేశ వస్త్ర పరిశ్రమకే నష్టం, ఇబ్బంది. రైతులు మన గన్నీ బ్యాగ్స్లో కానీ వీలున్నంత మట్టు అసలు లూజ్లో తీసుకొచ్చి తెలంగాణ మొత్తం కూడా ట్రక్కుల్లో సైడ్ తడికలు పెట్టి తీసుకొస్తారు. కొన్ని చోట్ల జిన్నింగ్ మిల్లుల్లో సంచుల్లో లేకుండా కనుక ట్రక్కుల్లో తీసుకొచ్చి కనుక అన్లోడ్ చేస్తే 100 రూపాయలు రేట్ ఎక్కించే పరిస్థితి కూడా ఉంది. కారణం ఏంటంటే ఈ పీపీని అంతా గ్రేడ్ చేయాలంటే ప్లాస్టిక్ ఇది వైట్ పీపీ ఎస్పెషల్లీ అది అక్కడ సెన్సర్స్ కూడా దొరకదు అనమాట. కాబట్టి దయచేసి రైతులు ప్రకృతి వల్ల కొంత నష్టం జరిగింది, దాన్ని మనం సరిదిద్దలేము. అది ప్రభుత్వాలు ఏమైనా కొన్ని మినహాయింపులు ఇచ్చి కొనుగోలు చేస్తే రైతుకు ఉపయుక్తంగా ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా మేము పెడతాం. అధిక వర్షాల వల్ల ఇబ్బంది ఏం కాదు. సరే, మన చేతుల్లో ఉన్నంత వరకు ఏంటంటే రైతు కొద్దిగా పరిస్థితులకు తగ్గట్టుగా ఏం జరుగుతుంది అన్నది కూడా గమనించి ఈ ప్లాస్టిక్ బోర్యాల్లో పత్తిని తీసుకురాకుండా కొంత చైతన్యవంతంగా ఉండాలి. వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను స్వాగతిస్తున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టే విషయంలో అనేక సవాళ్లు ఉన్నాయని ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ప్రతినిధులు తెలిపారు. బర్త్ కంట్రోల్ ఆపరేషన్ కూడా SOP ప్రకారం అత్యంత జాగ్రత్తగా చేయాలని, ఆపరేషన్ సరిగ్గా జరగకపోవడం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని వారు తెలిపారు. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను అమలు చేసే విషయంలో నిధులు, వసతుల కల్పనపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ప్రతినిధులు కోరారు. వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు తీరుపై ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను స్వాగతిస్తున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టే విషయంలో అనేక సవాళ్లున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల నుండి తరలించాల్సిన కుక్కలకు ఆపరేషన్లు పూర్తయ్యాక వాటిని తరలించడానికి షెల్టర్లు ఎక్కడా లేవని అన్నారు. కుక్కలకు కల్పించాల్సిన 5 రకాల స్వేచ్ఛలు, ఆహారం, వైద్యం, సురక్షిత ఆశ్రయం, స్వేచ్ఛగా జీవించడం కల్పించాలంటే వాటి దాణా, వైద్య సౌకర్యాలకు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు కూడా SOP ప్రకారం అత్యంత జాగ్రత్తగా చేయాలని, ఆపరేషన్ సరిగా జరగకపోవటం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని వారు తెలిపారు. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను అమలు చేసే విషయంలో నిధులు, వసతుల కల్పనపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ప్రతినిధులు కోరారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు వరకు కూడా బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు జరగలేదు. దానికి పనిష్మెంట్ అనుభవించాల్సింది కుక్కలు కాదు కదండి. కుక్కలు మీద ఇప్పుడు ఈరోజు విచక్షణారహితంగా తీసుకెళ్లేసి, చట్ట వ్యతిరేకంగా తీసుకెళ్లేసి ఆ షెల్టర్లో పెట్టేసేస్తే వాటికి ఉన్నటువంటి స్వేచ్ఛను హరిస్తున్నాం కదా. కానీ మరి ఏం పాపం చేసినని వాటి మీద మనం ఈ రకమైన మనం చేస్తున్నాము. తప్పు చేసింది ప్రభుత్వ అధికారులు. మరి చట్టం అయితే కరెక్ట్గానే ఇచ్చారు. అందులో ఆపరేషన్లు కూడా ఎంత జాగ్రత్తగా చేయాలి, SOP స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని ఒకటి ఏర్పాటు చేసి వాటికి మంచిగా ఆపరేషన్లు జరగాలని, ఫుడ్ పెట్టాలని ఎన్నో రకాల గైడ్లైన్స్ ఇచ్చినా కూడా ఎక్కడ అమలు అనేటువంటి జరగలేదు. ఈ అమలు జరగకపోవటం వల్లే అవి చాలా కష్టం అవుతుంది. నవజాత శిశువుల్లో కిలో కంటే తక్కువ బరువుతో జన్మించిన 3100 మందికి పైగా
ప్రీ టర్మ్ బేబీస్ కు విజయవంతంగా చికిత్స అందించి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. అతి తక్కువ బరువుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో పుట్టే ఈ చిన్నారుల కోసం తమ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన వైద్య పరికరాలు, స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్ టీం సహకారంతో ఇది సాధ్యమైందని హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రసాద్ సిష్లా చెప్పారు. నవజాత శిశువులలో కిలో కంటే తక్కువ బరువుతో జన్మించిన 3,100 మందికి పైగా ప్రీటర్మ్ బేబీస్కు విజయవంతంగా చికిత్స అందించి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రసాద్ సిష్లా ఈ విషయాన్ని కరెన్సీ నగర్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో విలేకరుల సమావేశంలో తెలిపారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన వైద్య పరికరాలు, స్పెషలిస్ట్ డాక్టర్లు మరియు నర్సింగ్ టీం సహకారంతో ఈ క్లిష్టమైన చికిత్సను అందించడం సాధ్యమైందని ఆయన వివరించారు. ఈ చిన్నారులు అతి తక్కువ బరువుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో పుడతారని పేర్కొన్నారు. ప్రముఖ నియోనాటాలజిస్టులు డాక్టర్ వంశీ శివరామరాజు, డాక్టర్ బిఎస్సిపి రాజు, డాక్టర్ పి బ్రస్టేస్టా మాట్లాడుతూ సీనియర్ కన్సల్టెంట్లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ ప్రీటర్మ్ బేబీస్కి కావలసిన క్లిష్టమైన వైద్యాన్ని అడ్వాన్స్డ్ NICU టెక్నాలజీస్ని ఉపయోగించి ప్రపంచ స్థాయి నాణ్యత మరియు సక్సెస్ రేటుతో అత్యుత్తమ నియోనటాలజీ సేవలు విజయవాడ రెయిన్బో హాస్పిటల్లో అందిస్తున్నామని పేర్కొన్నారు. మదర్స్ మిల్క్ బ్యాంక్ తమ హాస్పిటల్ ప్రత్యేకతని తెలిపారు. అనంతరం ఫెసిలిటీ డైరెక్టర్ డాక్టర్ వి ప్రసాద్ మాట్లాడుతూ పిల్లల కోసం జనరల్ పీడియాట్రిక్స్, PICU, పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ, పీడియాట్రిక్ సర్జరీ విభాగాలలో సీనియర్ కన్సల్టెంట్ వైద్యులు సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల కోసం ఆబ్స్టిసిక్స్, ఫీటల్ మెడిసిన్, గైనకాలజీ సేవలను డాక్టర్ ఉమా మిక్లనేని, డాక్టర్ నిరుపమ వడ్డీ, ఇతర మహిళా వైద్య బృందం అందిస్తున్నారని తెలిపారు. ఒక ప్రీటర్మ్ బేబీ సర్వైవ్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత చేయాలంటే ఫైనాన్సెస్ కూడా ఉంటాయి. సో మా అడ్మిన్ టీంలో ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉండి వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నప్పుడు హౌ బెస్ట్ వీ కెన్ టేక్అవుట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఒక ఫ్యామిలీగా వర్క్ చేస్తాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు గివ్ దిస్ గుడ్ రిజల్ట్స్. అండ్ ఒక ప్రీటర్మ్ బేబీ ఎప్పుడు డెలివరీ అవుతుందో కూడా మనకు తెలియదు. వాళ్ళు 9 months ఉండాలనుకుంటారు పేరెంట్స్ అందరూ. సడన్గా మీకు డెలివరీ అయిపోయిందని చెప్తే వాళ్ళు ఫైనాన్షియల్ కూడా ప్రిపేర్ కారు. అట్లాంటి ప్రీటర్మ్ బేబీస్కి సో వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ గైడెన్స్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా తగ్గించడానికి వీఆర్ ఏబుల్ టు టేక్ స్టెప్స్ అనమాట. సో దిస్ ఇస్ ది ఓవర్ అబౌట్ ప్రీమెచ్యూర్ డే. అండ్ ఎవ్రీ ఇయర్ యాజ్ మన ప్రసాద్ గారు చెప్పిన 2016లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రీమెచ్యూర్ బేబీస్ ఇన్ ఏ సింగిల్ రూఫ్ కలెక్ట్. ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఫ్యామిలీ కూడా దే హ్యావ్ టు ఇన్వాల్వ్మెంట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే దే షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హాస్పిటల్. సెకండ్ థింగ్ హౌ టు సపోర్ట్ అట్ హోమ్. దే షుడ్ నో. అందుచేత మనం ఏంటంటే ఒకసారి బేబీ స్టెబిలైజ్ అవ్వను కానీ మదర్ని కొంచెము ఈ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్లో అంటే ఇంత బేబీని ఎలా చూసుకోవాలి, ఫీడింగ్ అది ఎలా ఇచ్చుకోవాలి అవన్నీ నేర్పుతూ ఉంటాము. ఇక్కడ వాళ్ళు నేర్చుకోవడం అవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ వచ్చి మదర్ కొంచెము ఎంప్లాయీ అయితే ఇంటి దగ్గర ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ చేయడము ప్రీమెచ్యూర్ బేబీ కేర్లో. తర్వాత మదర్కి వీలైతే ఎక్స్టెండెడ్ లీవ్స్ అవన్నీ కూడా దోస్ ఆర్ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ది రికమెండేషన్స్ గివెన్ బై ద WHO ఇన్ 2023 అండి. వీటి వల్ల ఏంటంటే దీస్ ఫర్ టు ఇంప్రూవ్ ద సర్వైవల్ ఆఫ్ ది బేబీస్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రాంప్రసాద్ గారు చెప్పినట్టు రెయిన్బో విజయవాడ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ ఏ లాంగ్ టైమ్ 15-20 years బట్టి వర్క్ చేస్తున్నాం. వీ హ్యావ్ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ లెస్ దెన్ 25 weeks నుంచి కూడా ఉన్నాయి. అరౌండ్ 400 grams బేబీ నుంచి కూడా. ఇలా టీం ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటి, హడావిడిగా ఇవాళ సో నైట్ మళ్ళీ మన హాస్పిటల్లో స్టాఫ్ ఉండరు, డెలివరీ చేసేసి వెళ్దాం అట్లా కాకుండా బేబీకి మదర్కి ఎప్పుడైతే బెస్ట్ టైం ఆ బెస్ట్ టైంకి బేబీని బయటకు తీసుకొస్తే గర్భంలో బేబీ కానీ ఒక వారం రోజులు ఎక్స్ట్రా ఉన్నా కూడా బేబీకి సర్వైవల్ ఛాన్స్ బాగా పెరుగుతుంది. సో మెయిన్ మన సొసైటీకి తీసుకెళ్లాల్సింది ఏంటి, ఇయర్ మనకి థీమ్ ఏంటి, వరల్డ్ ప్రీమెచ్యూర్ డే థీమ్ ఏంటంటే గివ్ ద బేబీస్ ద స్ట్రాంగ్ స్టార్ట్ ఫర్ ద హోప్ఫుల్ అవుట్కమ్స్. సో స్ట్రాంగ్ స్టార్ట్ అంటే బేబీ పుట్టుకతోనే కరెక్ట్ టైంలో సో జన్మించడానికి ముందు ఆ స్టిరాయిడ్స్ ఆ డోస్ వీలైతే కనుక స్టిరాయిడ్ డోస్ ఇవ్వటం. ఫస్ట్ గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ మా కొలీగ్స్ ఇద్దరు చెప్పినట్టుగా 1 hourలో బేబీకి జరగాల్సిన కేర్ జరగడం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత యాజ్ ఏ టీమ్ అండ్ యాజ్ ఎ ఆర్గనైజేషన్ హూ హ్యాడ్ బీన్ డూయింగ్ ద కేర్ అంటే ఇండియాలోనే ఫస్ట్ ఇలా ప్రీటర్మ్ బేబీస్ కేర్ని మనం ఎక్సెప్షనల్ స్కిల్స్తో చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.